హలో పీవీఆర్ సార్. హలో, వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ నుంచి చాలామంది స్టూడెంట్స్ బయటికి రావడం జరిగింది. అయితే ఇవాళ సాఫ్ట్వేర్ జాబ్ అనేది ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ చెయ్యాలి అని అంటే ప్రాసెస్ ఏంటి, అండ్ ఏదన్నా ఆ మినిమం డేస్ కోర్సు అయినా సరే జాబ్ తెచ్చుకునేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఇంతకుముందు మనకి పైథాన్ అనేది ఒక 6-7 ఇయర్స్ నుంచి మనకి స్టార్ట్ అయినా కూడా ఒక 5-6 ఇయర్స్ బ్యాక్, ఆల్మోస్ట్ 2016 బిఫోర్, ఇఫ్ యూ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఇన్ జావా, దట్ మీన్స్ జావాలో మీకు కోర్, అడ్వాన్స్డ్ అని 2 మాడ్యూల్స్ ఉంటాయి. కోర్ జావా 45 డేస్లో నేర్చుకున్నా కూడా మీకు ఇండస్ట్రీలో జాబ్ వచ్చేది. సో ఆ కోర్ జావా నేర్చుకోవడానికి 45 డేస్ to 50 డేస్ సరిపోయేది. అదేవిధంగా ఇప్పుడు పైథాన్ మాత్రమే మీరు నేర్చుకున్నా 45-50 డేస్లో నేర్చుకోవచ్చు. కానీ నౌ ద ఇండస్ట్రీ నీడ్స్ పైథాన్ జావా దానిలో ఫుల్ స్టాక్ జావా డెవలపర్స్ అండ్ ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్స్ అనే ఒక పర్టికులర్ మాడ్యూల్ని ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఈ ఫుల్ స్టాక్ జావా కానీ ఫుల్ స్టాక్ పైథాన్ కానీ మీకు డ్యూరేషన్ ఎక్కువ ఉండొచ్చు. బట్ మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం మీకు 45-50 డేస్లో పైథాన్ నేర్చుకోవచ్చు, అట్ ద సేమ్ టైం కోర్ జావా నేర్చుకోవచ్చు. ఈ 2 సౌండ్ నాలెడ్జ్ ఉంటే ఆపర్చునిటీస్ తక్కువ ఉండొచ్చు, కానీ బట్ డెఫినెట్లీ యూ కెన్ గెట్ ద జాబ్. నెక్స్ట్ అదేవిధంగా మీకు డెవాప్స్ విత్ క్లౌడ్, దెన్ అజ్యూర్ డెవాప్స్, అదేవిధంగా AWS. నెక్స్ట్ టెస్టింగ్లో మీకు సెలేనియం అని ఉంటుంది, దట్ ఈస్ ఆటోమేషన్. ఈ ఆటోమేషన్ కూడా మీరు 45-50 డేస్లో నేర్చుకోవచ్చు. బట్ 45-50 డేస్లో నేర్చుకున్నప్పుడు మీరు ఎక్స్ట్రా వర్క్ కనుక చేయగలిగితే డెఫినెట్గా మీరు 40-50 డేస్లో యూ కెన్ గెట్ ద సాఫ్ట్వేర్ జాబ్. ఓకే, ఎలా అండి అంటే వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్లో అసిస్టెంట్స్ అనేది ఏ విధంగా ఉంటుంది? జాబ్ అసిస్టెంట్స్ రెగ్యులర్ ప్యాటర్న్లో క్లాసెస్ చెప్తూ అట్ ద సేమ్ టైం కొన్ని టాపిక్స్ డెమాన్స్ట్రేషన్ చేస్తుంటాం. సో దీంతో స్టూడెంట్స్కి ఏదైతే డౌట్స్ ఉంటాయో అక్కడ ఇమీడియట్గా క్లియర్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీ వీక్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తాం ప్రతి మాడ్యూల్ మీద. అంటే మా దగ్గర ఉన్న అన్ని కోర్సెస్లో సెపరేట్గా మాకు ఈ టెస్ట్ కండక్ట్ చేయడానికి ఒక టీం ఉంది. ఎవ్రీ వీక్ ఒక టెస్ట్ కండక్ట్ చేస్తూ అట్ ద సేమ్ టైం పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా మేము చాలా ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతూ, ఎందుకంటే కేవలం సబ్జెక్టే కాదు, వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, వాళ్ళ యాక్సెప్టెన్స్ లెవెల్స్ కానీ, వాళ్ళకి బుక్ రీడింగ్ హ్యాబిట్ అలవాటు చేయాలన్నా మేము చెప్పిన టాపిక్సే కాకుండా డిఫరెంట్ క్వశ్చన్స్ ఇంటర్వ్యూ ప్యాటర్న్లో ఆల్మోస్ట్ ప్రీవియస్ కంపెనీ పేపర్స్ని మేము క్వశ్చన్స్ లాగా వీక్లీ టెస్ట్ కండక్ట్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ దట్ మా దగ్గర ఒక ప్లేస్మెంట్ టీం ఉంది. ఈ ప్లేస్మెంట్ టీం వాళ్ళు ఆల్మోస్ట్ వీక్లీ మాకు 2-3 కంపెనీస్ నుంచి కాల్స్ వస్తుంటాయి. అంటే స్పెషల్లీ మేము ఆల్మోస్ట్ మా దగ్గర డ్యూరేషన్ 4 months 5 months కోర్సులు ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ వీక్యూబ్ నుంచి మంచి క్యాండిడేట్ సెలెక్ట్ అవుతున్నారు. కాబట్టి మాకు వచ్చిన కాల్స్ ప్రకారం ఈ ప్లేస్మెంట్ టీం ఈ స్టూడెంట్స్ని వాళ్ళ రెజ్యూమే ప్రిపరేషన్ కోర్సు గురించి చెప్పింది కాకుండా ఆ కంపెనీస్కి పంపించడం జరుగుతుంది. మా ప్లేస్మెంట్ టీం అనే అసిస్టెంట్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో మీరు 99% కాన్ఫిడెంట్గా మా దగ్గర కోర్సులో చేరితే ఆల్మోస్ట్ మీకు జాబ్ వచ్చినట్టుగా ఫీల్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ ఎక్కడైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడో దాన్ని మళ్ళీ కనుక్కొని మేము మళ్ళీ అదే కోర్సులో మేము రీజాయిన్ చేసుకుంటున్నాం. ఎలా అండి అంటే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు? ఎనీ డిగ్రీ అనేసరికి మీరు బీటెక్లో సిఎస్సి ఐటీ కాకుండా నాన్ సిఎస్సి ఐటీ బ్రాంచ్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, వీరు ఎవరైనా మీకు కోర్ నాలెడ్జ్ లేకపోయినా, అంటే ఫస్ట్ ఇయర్ సి లాంగ్వేజ్ లాంటివి లేకపోయినా, ప్రోగ్రామింగ్ గ్రిప్ లేకపోయినా కూడా మీరు మా దగ్గరకు వచ్చి ఈ జావా, పైథాన్ లాంటివి నేర్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం బీటెక్ కాకుండా బీఎస్సీ కంప్యూటర్స్, జనరల్ బీఎస్సీ, అపార్ట్ ఫ్రమ్ దట్ బీకామ్ వాళ్ళు కూడా, అంటే జనరల్ బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళు కూడా వాళ్ళకి ఒక ప్యాషన్ ఉంటే, సాఫ్ట్వేర్ నేర్చుకోవాలని ఒక ప్యాషన్, కొద్దిగా హార్డ్ వర్కింగ్ నేచర్, కొద్దిగా థింకింగ్ ఎబిలిటీ ఉంటే డెఫినెట్గా ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ కంప్యూటర్ కోర్స్ నేర్చుకుని, స్పెషలైజ్డ్ కోర్సెస్ నేర్చుకుని యూ కెన్ గెట్ ఇన్ టు ద సాఫ్ట్వేర్ జాబ్. చాలామంది ఏంటంటే లాజికల్ థింకింగ్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, ఆ ఇంపార్టెన్స్ ఎందుకంత ఉంటుందంటారు? అసలు లాజికల్ థింకింగ్ అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కాదండి, మనిషికి లాజికల్ థింకింగ్ అవసరం. ఈ లాజికల్ థింకింగ్, ఎనలిటికల్ థింకింగ్, రేషనల్ థింకింగ్ ఉన్న వాళ్ళే మీకు ఆల్మోస్ట్ ఒక స్టేజ్లో ఉంటారు ఇండస్ట్రీలో. నాట్ ఓన్లీ ఇన్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. మనుషులు మనం మాట్లాడుతున్నప్పుడు ఇది చాలా వింతగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, బట్ యాక్చువల్గా వాళ్ళు చాలా థింక్ చేసి మాట్లాడుతారు. సో స్ట్రైట్ అవే మీకు లాజికల్ థింకింగ్ అంటే ఏంటంటే ద సొల్యూషన్ విచ్ విల్ గెట్ 15-20 minutesలో వచ్చే సొల్యూషన్ వీళ్ళు 5 minutes చేయగలుగుతారు. సో అంత ఎఫెక్టివ్గా చేయాలంటే లాజికల్ థింకింగ్. అంటే మ్యాథమెటిక్స్ ఉందనుకోండి, జనరల్గా ఒక ప్రాబ్లమ్ని 10-20 స్టెప్స్లో సాల్వ్ చేస్తారు. అదే మీరు ఐఐటీ ఎంట్రన్స్లో కానీ ఎంసెట్లో కానీ దాన్ని 5-3 స్టెప్స్లో సాల్వ్ చేయాలి. సో ద క్వికెస్ట్ వే టు రెస్పాన్స్ ఫర్ ఎ సొల్యూషన్. సో ఒక ప్రాబ్లమ్కి చాలా తొందరగా సాల్వ్ చేయగలిగింది లాజికల్ థింకింగ్ ఉన్నవాళ్ళు. సో ఈ లాజికల్ అనలిటికల్ థింకింగ్ మ్యాథమెటిక్స్ బేస్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది అనేది ఒకప్పుడు ఉన్న ఒక ఐడియా, అపోహ. కానీ మీరు మ్యాథమెటిక్స్ చదవకుండా మ్యాగజైన్స్లో వచ్చే క్విజ్ కానీ, పజిల్స్ కానీ, సుడోకు కానీ, రిడిల్స్ కానీ, ఈ పొడుపు కథలు లాంటివి, సో ఇవి ఎవరైతే సాల్వ్ చేసే క్యూరియాసిటీ ఉంటుందో వాళ్ళకి లాజికల్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఈవెన్ బైపీసీ వాళ్ళలో కూడా లాజికల్ థింకింగ్ చాలా ఉంటాయి. వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ వైపు రావచ్చు. లాజికల్ థింకింగ్ అనేది ప్రతి మనిషికి ఉంటుంది.
దాన్ని డెవలప్ చేసుకునే యాటిట్యూడ్ ఉంటుంది. విల్ డెవలప్ ద లాజికల్ అండ్ అనలిటికల్ థింకింగ్. మీరు ఇందాక ఒక్కొక్క మాట అన్నారు కదా, అంటే చాలామంది ఎనీ డిగ్రీ ప్రొఫెషనల్ కోర్స్ అనే కాకుండా ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి లాజికల్ థింకింగ్ కనుక ఎక్కువ ఉంటే ఈ 45 days 50 days కోర్స్ చేసినా కూడా సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవచ్చు అనేటువంటి ఇది ఉన్నారు. సో ఎక్కువగా ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్లు పైథాన్ 45 days నేర్చుకోవచ్చు అన్నారు, ఇంకో 2 courses అన్నారు. కెరీర్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయండి అసలు? కెరీర్ ఆపర్చునిటీ అంటే మీకు పైథాన్తో పాటు ప్రెజెంట్ మీకు డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ఇటువంటి అడిషనల్గా కోర్సెస్ కూడా నేర్చుకుంటూ, అంటే దాన్ని మనం ఫుల్ స్టాక్ అంటాం. ఓకే. ఫుల్ స్టాక్లో మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్వర్క్ ఒకటి ఉంటుంది, కొన్ని వెబ్ సర్వీసెస్ ఉంటాయి, అలాంగ్ విత్ పైథాన్ నేర్చుకుంటే అది ఫుల్ స్టాక్ పైథాన్. ఈ పైథాన్ ఫుల్ స్టాక్ అనే కోర్సు, అదేవిధంగా జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అనే కోర్సులో మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మీకు 2015 ఎండింగ్ అండ్ 2016 బిగినింగ్ నుంచి ఇండస్ట్రీ నీడ్స్ ద పర్సన్ హూ నోస్ నాట్ ఓన్లీ పైథాన్ బట్ అలాంగ్ విత్ ద సపోర్టింగ్ టెక్నాలజీస్. అంటే మీకు ఫ్రేమ్వర్క్ ఒకటి కానీ పైథాన్లో, అదేవిధంగా డేటాబేస్ కానీ ఇవి కూడా వచ్చి ఉండాలి. సో దీన్ని ఫుల్ స్టాక్ కోర్స్ అంటాం. ఇన్ ద సేమ్ వే జావా ప్రోగ్రామర్కి జస్ట్ హీ ద ప్రోగ్రామర్ ఒకప్పుడు. నౌ అపార్ట్ ఫ్రమ్ ద జావా ప్రోగ్రామింగ్ యూ హ్యావ్ టు డెవలప్ ద ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. సో ఈ నాలెడ్జ్ కూడా ఉంటే, సో యూ కాంట్ బి ద మాస్టర్, బట్ ఫుల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళనే తీసుకుంటున్నారు అపార్ట్ ఫ్రమ్ జావా. సో ద కోర్స్ ఈజ్ ఫుల్ స్టాక్ జావా. ఈ ఫుల్ స్టాక్ జావా, పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి విపరీతమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో 2016లో స్టార్ట్ అయిన ఈ రిక్వైర్మెంట్ ఇప్పుడు ఓన్లీ కోర్ జావా, ఓన్లీ పైథాన్ వచ్చిన వాళ్ళకి ఆపర్చునిటీస్ తగ్గిపోయాయి. అంటే మీకు పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్లో చాలా మంచి నాలెడ్జ్ వస్తుంది. టోటల్గా ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసే ఒక కోర్ కాన్సెప్ట్ కోసమే ఈ ఫుల్ స్టాక్ కోర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇండస్ట్రీలో ఏమవుతుందంటే స్కిల్డ్ ఎంప్లాయీస్ చాలా తక్కువ అవుతున్నప్పుడు ఈ ప్రతి ఫ్రంట్ ఎండ్కి, బ్యాక్ ఎండ్కి ఒక సెపరేట్ పర్సన్ తోటి మనం ఎందుకు డిజైన్ చేయించుకోవాలని, సో జావా తెలిసిన వాళ్ళు అవి చాలా ఈజీగా చేయగలుగుతారు, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. సో ఈ ఫుల్ స్టాక్ కోర్సెస్కి డిమాండ్ విపరీతంగా ఉంది. ఇప్పుడే కాదు, ఆల్మోస్ట్ 2032కి కూడా వీ హ్యావ్ ద 60% రిక్వైర్మెంట్, అమెరికన్ లేబర్ స్టాటిస్టిక్స్ డేటా. ఎలా సార్ కెరీర్ ఆపర్చునిటీ కనుక చూసుకుంటే ఏ కంపెనీస్లో ఎక్కువగా రిక్వైర్మెంట్ ఉంటుందండి? కెరీర్ ఆపర్చునిటీస్ అంటే నీకు ఆల్మోస్ట్ ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో మీకు ఈ రోజున జావా లేనిది ఏ ఇండస్ట్రీలో కూడా ఒక ప్రాజెక్ట్ లేదు. కోర్స్ మీరు జావా డెవలపర్ అయినా, మీరు పైథాన్ డెవలపర్ అయినా మీకు టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రోగ్రామర్స్ రాసిన కోడ్ని టెస్ట్ చేసే టీం ఉంటుంది. అంటే మీకు టెస్టింగ్ టూల్స్ సంబంధించిన ఇంజనీర్స్, టెస్టింగ్ ఇంజనీర్స్ రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది. సో ఇటు పైథాన్ డెవలపర్ రాసిన కోడ్ కానీ, జావా డెవలపర్ ప్రాజెక్ట్ రాసిన కోడ్ కానీ టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం మీకు రిక్వైర్మెంట్స్ అంటే పైథాన్, జావా ఆల్మోస్ట్ ప్రతి కంపెనీలో మీకు పైథాన్లో ఇప్పుడు అప్కమింగ్లో ఆల్మోస్ట్ మీకు డెవలప్మెంట్ జరుగుతుందేమో, కానీ జావాలో ఆల్రెడీ 26-27 ఇయర్స్ నుంచి మీకు కోడింగ్ డెవలప్మెంట్ జరిగింది. సో మీకు ఏమవుతుందంటే ప్రతి కంపెనీకి మెయింటెనెన్స్ ప్రాజెక్ట్స్ కూడా వస్తాయి. సో సర్వీస్ బేస్డ్, ప్రొడక్ట్ బేస్డ్ అని కాకపోయినా మీకు జావా డెవలప్మెంట్లో మీకు టెస్టింగ్ చేయాల్సిన కాబట్టి మీకు టెస్టింగ్ సైడ్ జాబ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈ ప్రాజెక్ట్ని మనకు హ్యాండిల్ చేయడానికి ఇప్పుడు డెవాప్స్ అనేది చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. సో ఈ డెవాప్స్ అనే ఆర్కిటెక్చర్ కూడా నేర్చుకోవాలి ప్రెజెంట్. సో మెయిన్గా ఒక ప్రాజెక్ట్కి హ్యాండిల్ చేయాల్సిన కాన్సెప్ట్స్ పైథాన్ అనుకోండి, జావా, డెవాప్స్ అండ్ టెస్టింగ్. ఈ 4 కోర్సెస్ని మేము మెయిన్ కోర్ కోర్సెస్ కింద స్టార్ట్ చేసాం. సో మా విక్యూబ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆల్మోస్ట్ మీకు డెవాప్స్ చెప్పే వాళ్ళు కూడా బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద అదర్ కోర్సెస్ చెప్పగలుగుతారు. సో ఓవరాల్ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయడానికి మీరు మీ సినారియో కానీ మీరు ఎక్కడ యాప్ట్ అవుతారు అనేది ఒక ఐడియా వస్తుంది. సో ఏ కంపెనీస్ అంటే ఆల్మోస్ట్ ప్రతి స్టార్ట్అప్ కంపెనీకి ఇప్పుడు ఉన్నది ప్రాజెక్ట్స్ అన్ని ఆల్మోస్ట్ పైథాన్ అండ్ జావా. అండ్ మీకు బిగ్ ఎంఎన్సీస్ తీసుకుంటే లైక్ క్యాప్జెమినీ, హెచ్సిఎల్, విప్రో, టీసీఎస్, ఆల్మోస్ట్ టెక్ మహీంద్రా, ఈ మేజర్ ఎంఎన్సీ కంపెనీస్లో మీకు ఎప్పుడు డిమాండ్ ఈ రెండుకి ప్రాజెక్ట్స్ ఉంటాయి. స్టార్ట్అప్ కంపెనీస్కి ఎక్కువ టెస్టింగ్ అండ్ డెవాప్స్ మీద స్కోప్ చాలా ఉంది. ఎలా ఉంది బేసిక్ శాలరీ ఎలా ఉండే అవకాశం ఉంటుంది అంటారా? శాలరీకి వచ్చేసరికి మీకు మినిమం స్టార్ట్అప్ కంపెనీస్ అనేసరికి వాళ్ళ దగ్గర 1 or 2 ప్రాజెక్ట్స్ ఉంటాయి. బట్ ఈవెన్ దో దే ఎక్స్పెక్ట్ 10 to 15 members టీమ్ కావాల్సినప్పుడు దే ఆర్ ఆఫరింగ్ మినిమం 2.5. ఓకే, మినిమం 2.5 lakhs per annum to the maximum 4 to 5 స్టార్ట్అప్ కంపెనీస్. అదే మీకు ఎంఎన్సీ కంపెనీస్, బిగ్ ఎంఎన్సీ కంపెనీస్కి వాళ్ళకున్న రిక్వైర్మెంట్ని బట్టి కూడా మీకు ప్యాకేజ్ మారుతుంది. అంటే మనం 4 lakhs వస్తే చాలా అనుకునే చోట మీకు 6 lakhs స్టార్టింగ్తో తీసుకుంటారు. అది రిక్వైర్మెంట్, డిమాండ్ సప్లై ప్రిన్సిపల్. అది కాకుండా మీకు 30 to 45 lakhs ఓపెనింగ్ శాలరీ ఫ్రెషర్స్కి ఉంటుందా అని ఒక డౌట్ వస్తుంది చాలామందికి. మీకు 35 to 40 lakhs ఫ్రెషర్స్ ఓపెనింగ్ తోటి మీకు ఐఐటిఎన్స్ని తీసుకుంటారు. సో క్యాంపస్ స్టూడెంట్కి వెళ్ళినప్పుడు ఈ బిగ్ ఎంఎన్సీస్, ఐఐటీస్కి అగైన్ దే హ్యావ్ ద స్కిల్ టెస్ట్. వాళ్ళ స్కిల్ టెస్ట్, వాళ్ళ ఇంటెలిజెన్స్ని, వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ని, వాళ్ళ యాప్టిట్యూడ్ని చూసి మీకు 30 to 45 lakhs మనం పేపర్లో చూస్తుంటాం. 30 to 35 lakhs గూగుల్లో టాప్ ఎంప్లాయీని తీసుకున్నామంటే దే ఆర్ ఫ్రమ్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్. సో మీకు నాన్ ఐఐటీస్, నాన్ ఎన్ఐటీస్ నుంచి యూ కాంట్ ఎక్స్పెక్ట్ 40-45 lakhs కాదు. ఫ్రెషర్కి మాత్రం డెఫినెట్గా 6 to 8 lakhs స్టార్టింగ్తో ఉంటుంది. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ పెర్ఫార్మెన్స్, యువర్ స్కిల్
అండ్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ పీవీఆర్ గారు. Thank you. అయితే చాలా మంది వ్యూక్యూబ్లో వీడియోస్ చూసిన తర్వాత అయినా సరే సాఫ్ట్వేర్ జాబ్ కళ అనుకునేటువంటి వాళ్ళు, ఏదైనా డిగ్రీ చేసేటువంటి వాళ్ళైనా కానివ్వండి, లేదంటే లాజికల్ థింకింగ్ ఆల్రెడీ డెవలప్డ్గా ఉండేటువంటి వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే సాఫ్ట్వేర్లో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు వీక్యూబ్ని సంప్రదించాలి అంటే ప్రాసెస్ ఏంటి, అండ్ మీ దగ్గర అసిస్టెన్స్ ఏ విధంగా ఉంటుంది? మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది. అది మా వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెంబర్. మీరు ఆ నెంబర్కి కాల్ చేసి మా హెచ్ఆర్ టీం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు వచ్చే టైంకి మీరు ఖచ్చితంగా మా ట్రైనింగ్ కంపెనీని విజిట్ చేయాలి. సో మాకు కెరీర్ కౌన్సిలింగ్ కానీ, ఈ జాబ్లో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, శాలరీస్ ఎలా ఉంటాయి, ఏ కంపెనీస్తో మాకు టైఅప్ ఉంది, మేము ఎన్ని ఇంటర్వ్యూస్ పంపించగలుగుతాం అనేది క్లియర్గా మా హెచ్ఆర్ టీం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మా ఇన్స్టిట్యూట్ని విజిట్ చేయగలుగుతారు. నెక్స్ట్ మీకు వీక్యూబ్ వెబ్సైట్ కానీ, లేదా మీకు గూగుల్లో కానీ మీరు వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని మీరు గూగుల్ చేస్తే విల్ గెట్ ద లొకేషన్ అండ్ ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్. మా రివ్యూస్ చూడండి, మా హెచ్ఆర్ టీంని సంప్రదించండి. అంతేకాకుండా మీరు హెచ్ఆర్ టీంని మీట్ అయిన రోజే మా ట్రైనర్స్ని కూడా కలవండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు హెచ్ఆర్ టీం చెప్పిన ఇన్ఫర్మేషన్ కన్నా అడిషనల్ నాలెడ్జ్ మీకు ట్రైనర్స్ ఇవ్వగలుగుతారు. ఎందుకంటే అది మీరు ఫ్రెషరా, గ్యాప్ ఎంత ఉంది. ఎందుకంటే కొంతమంది 5-6 ఇయర్స్ గ్యాప్ వాళ్ళు కూడా మేము కోర్స్ చేయొచ్చు అని అడుగుతున్నారు. 5-6 ఇయర్స్ గ్యాప్ వాళ్ళు కూడా కోర్స్ చేయొచ్చు, బట్ నాట్ ఆల్ ద కోర్సెస్. ఆ 5-6 ఇయర్స్ వాళ్ళు టెక్నాలజీలో ఉంటే నో ప్రాబ్లం. వాళ్ళు నాన్ టెక్నికల్ జాబ్ చేసిన వాళ్ళు అంత గ్యాప్ తోటి మీకు జావా, పైథాన్ లాంటివి ఆపర్చునిటీస్ తక్కువ, డెవాప్స్ లాంటివి కానీ, టెస్టింగ్ కానీ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మీరు ఆ విధంగా స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేయడమే కాకుండా హెచ్ఆర్ టీమ్ని మా లొకేషన్ ద్వారా విజిట్ చేయండి. ఆన్లైన్ కూడా ఉంటుందండి? యా, మా దగ్గర ఆన్లైన్, ఆఫ్లైన్ 2 కోర్సెస్ ఉంటాయి. ఆన్లైన్ వాళ్ళు కూడా మీకు కాంటాక్ట్ చేయొచ్చు. సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ ఆఫ్లైన్ వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేసి ట్రైనర్తో మాట్లాడితేనే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ పీవీఆర్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీ కళ సాఫ్ట్వేర్ జాబ్ అయితే, లేదు సాఫ్ట్వేర్ జాబ్స్కి సంబంధించిందే ఫ్రెషర్స్ అయినా సరే, అండ్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, దాంతోపాటు ప్రొఫెషనల్ కోర్స్ చేయకుండా ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఎవరున్నా సరే సాఫ్ట్వేర్ వైపు మీరు రాణించాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని వెంటనే జాయిన్ అవ్వాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. మీ కళ సాఫ్ట్వేర్ జాబ్ అయితే వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ నుంచి జాబ్ అసిస్టెన్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అండ్ రెగ్యులర్గా క్లాసెస్ అయితే జరుగుతూ ఉంటాయి. కాబట్టి స్టూడెంట్స్ ఎవరున్నా సరే, అండ్ ఇటువంటి ఆపర్చునిటీస్ని చాలా తక్కువ మంది, అంటే ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి, దాంతోపాటు లాజికల్ థింకింగ్ ఎలా డెవలప్ చేసుకోవాలి, దాంతోపాటు ప్రోగ్రామింగ్, కోడింగ్ ఏ విధంగా నేర్చుకోవాలి అనేటువంటి మొత్తం వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్లో ప్రాక్టికల్గా మీకు నేర్పిస్తారు. అండ్ క్లాసెస్లో ఉంటాయి, ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. సో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ లేదా డేటా తెలుసుకున్న తర్వాత మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.